బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అద్భుతంగా ముందుకు కొనసాగుతోంది. 11 వారాలు ఇప్పటికే కంప్లీట్ అయింది. 12వ వారం నామినేషన్స్ కూడా ఓ రేంజ్లో జరిగాయి. ఈసారి బిగ్ బాస్ చాలా తెలివిగా అయితే నామినేషన్ ప్రక్రియ చేశారు. హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వెళ్ళిన వారిని మళ్ళీ లోపలికి పంపించి ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేయాలనే విషయాన్ని చెప్పారు. సో ఈసారి ముందు సోనియా, శేఖర్ భాష, బేబక్క, సీత, మణికంఠ, ఆదిత్య ఇలా హౌస్లోకి వచ్చి కంటెస్టెంట్స్ని నామినేట్ చేశారు. అయితే ఈసారి చూసుకుంటే 5గురు నామినేషన్లోకి వచ్చారు. ఎక్కువగా ప్రేరణకి, నిఖిల్కి, యష్మికి ఓట్లు పడ్డాయి. అలాగే పృథ్వీ, నబీల్ మొత్తం వీరు 5గురు కూడా ఈ వారం నామినేషన్స్లో ఉన్నారు. సో చూసుకున్నట్లయితే గతంలో ఏదైతే పాయింట్లు చెప్పి వాళ్ళని నామినేట్ చేశారో అవే పాయింట్లు ఇప్పుడు కూడా చెప్పి గతంలో తమకు ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి, మమ్మల్ని ఎందుకు నామినేట్ చేశారు, మీ వల్ల మేము బయటకు వెళ్ళాం, ఇలాంటి విషయాలు కొన్ని చెప్పి హైలైట్ చేసినట్టే కనిపించింది. సో మొత్తానికి వీళ్ళు చెప్పినటువంటి నామినేషన్ పాయింట్లు చూసి అందుకే కదా మీరు హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయారనేది కొంతమంది బిగ్ బాస్ లవర్స్ మాట్లాడుకునేది. ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్లో మన అందరికీ నామినేషన్స్ అంటే ఫస్ట్ నాగమణికంఠ గుర్తుకు వస్తాడు. కొన్ని పాయింట్లు అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ప్రత్యర్థులు ఖచ్చితంగా తనకు సమాధానం చెప్పలేని పాయింట్లను అయితే తీసుకువస్తూ ఉంటాడు. సో ఒత్తిడి తట్టుకోలేక హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. సెల్ఫ్ ఎలిమినేషన్ ప్రాసెస్లో బయటకు వెళ్ళిపోయాడు మణికంఠ. సో ఇప్పుడు చాలా జోష్తో హౌస్లోకి వచ్చి ఇద్దరిని నామినేట్ చేశాడు. సో హౌస్లోకి వచ్చిన మణికంఠ నిఖిల్ని, నబీల్ని ఇద్దరిని నామినేట్ చేసి వెళ్ళాడు. ఇది నిజంగా వాళ్ళిద్దరూ కూడా ఊహించింది. నామినేట్ చేయమంటే లోపలికి వచ్చి ఒక హింట్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఆట బాగా ఆడుతున్నారు, మీకు బయట మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది, ఇలాంటి పాయింట్లు చెప్పాడు నాగమణికంఠ. సో బయట వాళ్ళ ఆట తిరిగి వస్తున్న రెస్పాన్స్ గురించి చెప్తూ మీరు ఆట చాలా జాగ్రత్తగా ఆడంటూ హితబోధ చేసి వెళ్ళినట్టే మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఇక నిఖిల్ నామినేట్ చేస్తూ మొదటి 2 వారాలు కనిపించిన నిఖిల్ మళ్ళీ కనిపించలేదు, నెమ్మదిగా నీ గ్రాఫ్ పడిపోయిందని చెప్పాడు. నువ్వు కనెక్షన్ పెట్టుకోవడానికి హౌస్లోకి వచ్చావా లేదా గేమ్ ఆడడానికి హౌస్లోకి వచ్చావనేది క్లారిటీ నీకు లేకపోతే ఈ టైటిల్ని గెలవడం నీకు చాలా కష్టం అంటూ నిఖిల్కి చెప్పాడు. సో దాన్ని డిఫెండ్ చేసుకోకుండానే నిఖిల్ ఒకే నా ఆట నేను మార్చుకుంటాను, వచ్చే 4 వారాలు చాలా బాగా ఆడతాననే విషయాన్ని చెప్పాడు. సో తర్వాత నబీల్ని హైలైట్ చేశాడు. నబీల్ని నామినేట్ చేయడం జరిగింది. మొదట్లో షేర్ లాగా ఆడుతున్నట్టు అనిపించిన నబీల్ వైల్డ్ కార్డ్ ఎంటర్ అయిన తర్వాత నామినేషన్లోకి రాకుండా నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుందంటూ చెప్పాడు. సో నబీల్ నామినేషన్స్లోకి రాకపోవడానికి కారణాలు ఎవరో అతను నామినేట్ చేయకపోవడమే. సో అదే విషయాన్ని కూడా నబీల్ చెప్పాడు. వాళ్ళు ఎందుకు నన్ను నామినేట్ చేయడం లేదనే విషయాన్ని చెప్పాడు. సో ఏదైనా స్ట్రాటజీతో నువ్వు గేమ్ ఆడుతున్నావు అనేది కూడా అర్థం కావట్లేదు అన్నాడు. సో మొత్తానికి వీరిద్దరినీ కూడా నామినేట్ చేసి హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు మణికంఠ. వెళ్తూ నబీల్ని హక్ చేసుకుని చెవిలో బయట నీ గ్రాఫ్ పడిపోతుంది బాగా ఆడంటూ పరోక్షంగా హింట్స్ అయితే ఇచ్చాడు. సో మొత్తానికి వీరిద్దరిని నామినేట్ చేసిన తర్వాత నబీల్కి హింట్ ఇవ్వడం, నిఖిల్ విషయంలో కూడా నువ్వు టాప్లోనే ఉన్నావు బాగా ఆడు అనే విషయంలో కూడా చిన్న హింట్ ఇచ్చినట్టు అనిపిస్తోంది. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511